సినిమా ప్రదర్శించే థియేటర్ల నిర్వహణలో పర్సంటేజ్ విధానంతో లాభదాయకంగా ఉండేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ తెలిపారు. నిర్మాత సురేష్ బాబు 2002లో లీజు విధానం తీసుకురావడంతో పెద్ద పొరపాటు జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నలుగురి చేతుల్లోనే ఉందని రామకృష్ణ గౌడ్ అంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం సినిమా పరిశ్రమకు సంబంధించిన నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులు స్వాగతనీయమేమనగా తెలంగాణ కళాకారులకు తీరని అన్యాయం జరిగిందని రామకృష్ణ గౌడ్ విచారణ వ్యక్తం చేశారు. నిర్మాత దిల్ రాజు కాంపౌండ్ లో ఉన్నవారే జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించడాన్ని, దిల్ రాజు అనుకూలమైన వారికే అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రామకృష్ణ గౌడ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్నటువంటి సమస్యలు ఈ మధ్య చూస్తున్నాం. ఏదైతే ఫిలిం ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన సమస్య, థియేటర్ల సమస్య, అంతేకాకుండా తెలంగాణ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను చర్చించేందుకు మనతో పాటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఫిలిం అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగిందనే అంశాన్ని మీరు చెప్పారు. ఏ విధంగా జరిగిందంటారు? ఏ విధంగా జరిగిందంటే ఫస్ట్ ఏంటంటే మాకు అసలు ఇన్విటేషన్ లేదు. అది తెలంగాణ ఫిలిం ఛాంబర్ మా దానిలో కూడా 1000 మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. దాదాపు మనం టెక్నీషియన్స్ అంతా లేకపోతే 16,000 మంది ఉంటారు. అన్ని శాఖలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ వీళ్ళంతా. అయితే ఫస్ట్ అది ఇవ్వలేదు, ఓకే. అయితే ఇప్పుడు మన దగ్గర బోలెడంత మంది నిర్మాతలు ఉన్నారు. జ్యూరీలో మెంబర్లు అయ్యారు, మేము ప్రొడ్యూసర్స్ని అయ్యారు. ఎవరు ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళను వేసుకుంటాడు దిల్ రాజు. ప్లస్ జ్యూరీ చైర్మన్ ఇప్పుడు ఒక ఆమెనేమో జయసుధ, ఒక ఆయన మురళీమోహన్. ఇంకా తెలంగాణలో ఎవరు లేరా? ఇక్కడ తెలంగాణలో ప్రొడ్యూసర్స్ లేరా? నేనే 40 సినిమాలు చేసిన. ఇప్పుడు నేను డైరెక్షన్ ఒక 8 సినిమాలు, సూపర్ స్టార్ కృష్ణతో కూడా సినిమా చేసినాను డైరెక్టర్గా. తర్వాత నాలాగా ఎంతోమంది ఉన్నారు. మా రమేష్ అన్నాడు, ఇంకా చాలామంది. మా అందరిని కాకుండా జయసుధ ఆయన సినిమాలలో యాక్ట్ చేసిన ఆమె కాబట్టి చేసుకున్నాడు ఆమెను. తర్వాత మురళీమోహన్ గతంలోనే చాలా చేసి ఉన్నాడు. ఆయనకు ఆంధ్ర దానిలో చాలా వేసినాడు. ఇప్పుడు మేము కాదనట్లేదు, ఇద్దరిని వేసినప్పుడు ఒకరు తెలంగాణలో వేసి ఒకరు వాళ్ళని, ఇద్దరు వాళ్ళని ఎందుకు వేయాలి? తెలంగాణకు ఎంత తక్కువగా ఉన్నారా? ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళను అసలు మర్చిపోవడం 100% తప్పు. అదొకటి. ప్లస్ జ్యూరీలో వేయలేదు, చైర్మన్లో వేయలేదు, జ్యూరీ మెంబర్స్ని వేయలేదు. ఇప్పుడు బి నరసింహరావు ఉన్నాడు, చాలా సీనియరు, ఆయన వేయచ్చు కదా. ఇప్పుడు మమ్మల్ని కాదనుకుంటే నరసింహరావు అంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడో గద్దర్తో సినిమా చేసిండు ఆయన, మా భూమి అని ప్రొడ్యూసర్ డైరెక్టర్గా చేసిండు. అట్లాంటి వాళ్ళని కూడా మర్చిపోయినారు. వాళ్ళని మాలాంటి అట్లాంటి వాళ్ళు మర్చిపోయినారు కాబట్టి మొత్తం తెలంగాణకే మర్చిపోయింది అనేది నా ఫీలింగ్. అంటే ఒకసారి నిర్మాత ఇస్తే లాభం మొత్తం మళ్ళీ వాళ్ళకే ఇస్తారు కదా. వాళ్ళకి ఎందుకు ఇయ్యారంటే వాళ్ళు కరెక్ట్ లెక్కలు చూపించారు. తప్పుడు లెక్కలు చూపించి ప్రొడ్యూసర్ని అంతా ఆగం చేసి మొత్తం డబ్బు సంపాదిస్తున్నారు అంతే. తర్వాత తినుబండారాలు అయితే విపరీతమైన రేట్లు. ఎవరైనా పోతారా? ఫ్యామిలీస్ పోయే లెక్కగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు థియేటర్లకు మంచి సినిమా ఉంటే కూడా థియేటర్లకు పోవడం లేదు ఎవరు. కాబట్టి ఆ తినుబండారాల మీద కూడా ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 100% ఇక్కడ చేయాలి, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ దీన్ని పట్టించుకొని డెఫినెట్గా తినుబండారాలు మాత్రం తగ్గించాలి. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మొన్న మన పవన్ కళ్యాణ్ మీద నారాయణమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. తప్పుగా ఆయన పెట్టలే అది. ఆయనకు కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ మంచిగున్నది, సంతోషంగా ఉన్నారు అందరు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయనను కావాలని మాట్లాడించి ఆయన ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ మంచిగున్నది, సంతోషంగా ఉన్నారు అందరు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే నాలాంటి నిర్మాతలు అందరూ హ్యాపీగా ఉన్నారు. చాలామంది నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ నలుగురికి నిద్రపడతలేదేమో కానీ అందరూ నిర్మాతలు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉంది. అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా జరగాలనేది మా కోరిక, తెలంగాణలో కూడా జరగాలనేది మా కోరిక. డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుపడుతుంది అలా జరిగితే. థియేటర్లో టికెట్లు పెరగొద్దు, ప్లస్ తినుబండాల రేట్లు పెంచొద్దు. కామన్గా బయట ఎట్లా ఉంటాయో అక్కడ అలా ఉంటే 100% మళ్ళీ పాత రోజులు వస్తాయి. సినిమాలన్నీ బాగా నడుస్తాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే. మొత్తం మీద ఏదైతే తెలంగాణ అవార్డుకి సంబంధించి అన్యాయం జరిగింది తెలంగాణ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి తెలంగాణ కళాకారులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. అంతేకాదు టికెట్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏవైతే ఉన్నాయో చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ రవితో వెంకట్, HMTV, హైదరాబాద్.